ఈ విక్స్ వెబ్సైట్ అనేది కంప్లీట్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. దీనికి అసలు మనకి స్కిల్ అనేది అవసరమే లేదు. జస్ట్ మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఎవరైనా కూడా ఈ వెబ్సైట్‌ని డిజైన్ చేయొచ్చు. ఫస్ట్ కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. బట్ మనం ఒక 2, 3 టైమ్స్ గనక ట్రై చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తదనమాట. మాట్లాడకు నాన్న. విక్స్ WIX విక్స్ సైట్. wix.com లైక్ క్రియేటివ్ వెబ్సైట్ ఉంది. ఇది వచ్చేసి మనకి యాడ్ ఇక్కడ నుంచైనా వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్ ఇక్కడ ఆర్గానిక్ రిజల్ట్ నుంచి అయినా కూడా వెళ్ళొచ్చు. ఇది ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను కాబట్టి మనకి ఇలా చూపించేస్తుంది. బట్ లాగిన్ కాకపోతే మీకు డీటెయిల్స్ అడుగుతుంది, మీరు ఏ సైట్లో చేస్తారు అనేసి. మీరు అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు, లైక్ క్రియేట్ ఏ న్యూ సైట్. అక్కడ వచ్చేసి యూజింగ్ ద విక్స్ ఎడిటర్. మనకి ఇది ఇక్కడ స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఏఐతో చేయాలంటే దాన్ని కంటిన్యూ చేయాలి. ఏఐ అవసరం లేదనుకుంటే మనం డైరెక్ట్గా ఇది మనం ఓన్గా చేస్తున్నాం కాబట్టి ఏఐని యూజ్ చేయకుండా ఇది ఇలా వెళ్తాం. తర్వాత మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినాక ఏఐని యూజ్ చేసుకున్నారంటే క్లారిటీ వస్తుంది అనమాట. ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఆన్లైన్ స్టోరు, పోర్ట్ఫోలియో, బ్లాగు, కన్సల్టెన్సీ, ఇట్లా ఇవన్నీ మనం ఇక్కడ ఏమీ సెలెక్ట్ చేసుకోవాల్సిన వాళ్ళది. ఇక్కడ స్కిప్ చేసేయండి. లైట్ వేసుకొని రైట్. ఏమైతే ఇక్కడ వెయిట్ చేయండి అన్న 2 minutes. Hey. ఇట్లా మనకి డాష్ బోర్డ్ అనేది వస్తుంది. ఆల్రెడీ మనకి నేమ్ అనేది మన వెబ్సైట్ నుంచి లైక్ మన జీమెయిల్ కొన్న నేమే తీసేసుకుంది. కావాలంటే తర్వాత మనం నేమ్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి డాష్ బోర్డు, ఇక్కడ సెటప్, హోమ్ పేజీ, ఏఐ ఏజెంట్ ఇది న్యూగా యాడ్ చేశారు ఏఐతో చేయడానికి. అండ్ పెయిడ్ వర్షన్స్ ఇక్కడ మనకు కావాల్సినవి తీసుకోవచ్చు, యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, సైట్ అండ్ మొబైల్ యాప్ కూడా ఇక్కడ దీని నుంచి డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మార్కెటింగ్ ఇవన్నీ ఉన్నాయి. బట్ మనకి వర్డ్ ప్రెస్ కన్నా కూడా ముందు మార్కెట్లో ఉన్న వెబ్సైట్ బిల్డర్ వచ్చేసి విక్స్. బట్ విక్స్ అనేది అంత పాపులర్ కాలేదు, వర్డ్ ప్రెస్ మాత్రమే పాపులర్ అయింది. ఎందుకంటే ఇక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి అనమాట ఈ విక్స్ సైట్లో. ఇది కొంచెం ఫాస్ట్గా లోడ్ అవ్వదు. మనకేంటంటే డేటా మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడము, డైరెక్ట్గా మనం వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ని యూజ్ చేసుకొని వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. కానీ ఈజీగా చేసుకోవచ్చు, మనకి ఫార్మాట్స్ అవి కూడా బాగుంటాయి, అంతా ఈజీగా ఉంటుంది. కానీ బట్ ఒక బిజినెస్కి ఇది కొంచెం అంత కంఫర్టబుల్ కాదనమాట. అందుకని దీన్ని ఓవర్కమ్ చేస్తూ ఒక బ్లాగర్గా స్టార్ట్ అయిన వర్డ్ ప్రెస్ జర్నీ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ మార్కెట్లో
50% పైన ఆక్యుపై చేసిందనమాట. అట్లా వర్డ్ ప్రెస్ స్మాల్ అండ్ మీడియం కంపెనీస్కి ఒక బెనిఫిట్. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఏ ప్లగ్ఇన్ కావాలో అది మాత్రమే యూజ్ చేసుకుంటారు. ఎవరికి ఎలాంటివి కావాలో అవి మాత్రమే యూజ్ చేసుకొని రిమైనింగ్ అన్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడేమో అలా ఆప్షన్ ఉండదు. ఇక్కడ వాళ్ళు ఇచ్చినవి అందరూ అవే యూజ్ చేసుకోవాలి. ఇంకా కొత్త మోడల్స్ ఏమన్నా కావాలన్నా అట్లా ఇక్కడ మనం కొంచెం ఎఫర్ట్స్ అయితే పెట్టలేము దీని మీద. బట్ అలాగే సపోర్ట్ కూడా అనమాట. లైక్ దీనికి వచ్చేసి లిమిటెడ్ సపోర్ట్ ఉంటుంది. వర్డ్ ప్రెస్కి వచ్చేసి కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. అది ఒకటి మేజర్ ఎఫెక్ట్. దానికోసము ఎక్కువ వర్డ్ ప్రెస్ని యూజ్ చేస్తారు. బట్ ఇది కూడా మనం మంచి యానిమేటెడ్ సైట్స్ ఇట్లా డిజైన్ చేసుకోవడానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదే ఒక యానిమేటెడ్ సైట్ చేయాలంటే వర్డ్ ప్రెస్లో కానీ లేకపోతే కోడింగ్లో కానీ మనకి కొంచెం కష్టము. బట్ ఇక్కడ చాలా సింపుల్. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అనాలిటిక్స్ కానీ లైక్ అన్నీ కూడా ఇక్కడే వస్తాయి. ఇది ఈమెయిల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. మెయిల్స్ కానీ బ్యాక్ ఎండ్ ఇన్బాక్స్లు కానీ మొత్తం ఈ ప్లాట్ఫామ్లోనే మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మై సైట్ అని ఉంది కదా, ఇక్కడ ఇది మన సైట్. తర్వాత మనం దీని నేమ్ మారుద్దాము రన్ చేసేటప్పుడు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ డిజైన్ సైట్, స్టార్ట్ డిజైనింగ్. ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసి మీరు పోర్ట్ఫోలియో కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటే మనకి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి డొమైన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మన వెబ్సైట్ అనేది వస్తుంది అనమాట. ఇది పోర్ట్ఫోలియో వెబ్సైట్. లైక్ లోగో డిజైన్ చేసుకొని మన లోగో, ఇక్కడ మన ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా కంప్లీట్గా మన వర్క్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. మనకు రెజ్యూమ్ ఉన్నా కూడా మనకి ఇది అనేది మన వర్క్ శాంపుల్స్ని ప్రొజెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెజ్యూమ్ అంటే జస్ట్ మనం ఏం చేసామని చెప్తాం. మనం చేసిన వాటికి ప్రూఫ్ ఈ పోర్ట్ఫోలియో అనమాట. ప్రీవియస్ ఎవరు పెద్దగా పోర్ట్ఫోలియో అడిగేవాళ్ళు కాదు. మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి లింక్డ్ఇన్ అకౌంట్ మాత్రం అడిగేవాళ్ళు. బట్ ఇప్పుడు మనం చేసిన అన్ని ప్రాజెక్ట్స్ ఏంటి, లైక్ మన ప్రాజెక్ట్స్ వర్క్ డీటెయిల్స్, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్ ఏమేమి వర్క్ చేసాము, ఏ ప్రాజెక్ట్కి ఏం చేసాము, అలాగే గ్యాలరీ, మనకి ఇమేజెస్ కానీ ఇట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనకు నచ్చినట్టు అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం ఇచ్చేస్తే ఈ పోర్ట్ఫోలియో చూసి మనల్ని కాంటాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. బట్ దీన్ని ఏంటంటే మనం గూగుల్లో ఆప్టిమైజ్ చెయ్యం కాబట్టి దీనికి మనకు పెయిడ్ వర్షన్ అవసరం లేదు. ఫ్రీ వర్షన్లో డిజైన్ చేసుకొని ఎవరైనా క్లయింట్స్ మీ పోర్ట్ఫోలియో షేర్ చేయండి అన్న వాళ్ళకి ఆ యూఆర్ఎల్ షేర్ చేస్తే సరిపోతుంది. ప్రాపర్గా నీట్గా డిజైన్ చేసుకోవడానికి మంచి ఆప్షన్ దీనికి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ జనరేట్ ఏఐ డిజైన్ ఉంది. బట్ ఏఐని మనం సెలెక్ట్ చేసుకోవద్దు ఫస్ట్. లైక్ పిక్ ఏ టెంప్లెట్. ఇక్కడ మనకి చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎలాంటి టైప్ కావాలి, 1 పేజ్, ఈ కామర్స్, పోర్ట్ఫోలియో, సివినా, బ్లాగ్. లైక్ వెబ్సైట్స్కి వచ్చేసరికి మనకి ఇండస్ట్రీ రిలేటెడ్ అనమాట. బిజినెస్, ఇండస్ట్రియల్, హెల్త్, ఈవెంట్స్, ఎడ్యుకేషన్ ఇవన్నీ మేజర్ కేటగిరీ. బట్ ఇక్కడ మనం ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ స్కూలు, యూనివర్సిటీస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, క్లాసెస్, కోర్సెస్ ఉంది కదా, ఈ క్లాసెస్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకి కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి. మనకి ఇంకా చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. ఇవి నచ్చకపోతే ఇంకోటి ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ వ్యూ చూద్దాం ఇది ఎలా ఉంది అనేది.
ఇది ఇలా ఉంది. బట్ బ్యాక్ టు టెంప్లెట్స్. లైక్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో ఏమన్నా మంచియి ఉన్నాయేమో చూద్దాము. ఇది కొంచెం బానే ఉంది. ఇక్కడొచ్చేసి ఎడిట్ దిస్ సైట్. ఇప్పుడు ఇది మన సైట్. ఇక్కడ నుంచి దీన్ని ఎడిట్ చేసుకుంటాం అన్నమాట టెంప్లెట్‌ని తీసుకొని. వర్డ్ ప్రెస్‌లో అయితే థీమ్స్‌ని తీసుకుంటాం. ఇక్కడేమో టెంప్లెట్స్. బ్లాగర్‌లో కూడా టెంప్లెట్స్ అంటారు. కాకపోతే ఇది కొంచెం స్లో ఉంటది. వెబ్‌సైట్ అంత ఫాస్ట్‌గా అయితే ఉండదు. ఇక్కడ వచ్చేసి ఏఐ వచ్చిందనమాట. ఏఐలో మన సైట్ గురించి డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే ఇదే కంటెంట్ జనరేట్ చేసి యాడ్ చేసేస్తుంది. వన్ మినిట్ అండి. ఇక్కడ ఏఐ హెల్ప్ అయితే మనం ఏం తీసుకోవట్లేదు. బట్ ఇది ఒకసారి మీరు క్రియేట్ చేయడం వచ్చిన తర్వాత ఏఐతో కూడా చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఏ హెల్ప్ తీసుకుంటే అక్కడ డీటెయిల్స్ అడుగుతుంది, మీరు డీటెయిల్స్ ఇచ్చేస్తే అదే జనరేట్ చేస్తుంది, మనం కష్టపడాల్సిన పని లేకుండా. ఫస్ట్ అయితే ఈ ఫార్మాట్లో మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి టెం మన టెంప్లెట్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి ఎడిట్ చేసుకోవడానికి సెక్షన్స్ అయితే వచ్చినాయి. లైక్ ఇక్కడ మనకి యాడ్ ఎలిమెంట్స్, ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, యాడ్ ఎలిమెంట్స్, టెక్స్ట్, ఇమేజ్, బటన్, స్ట్రిప్స్, లైక్ మీరు ఎన్ని చూడొచ్చు అనమాట. టెక్స్ట్ అంటే మనకి ఫార్మాట్స్, టైటిల్, పారాగ్రాఫ్, మార్క్ టెక్స్ట్, అండ్ ఇట్లా డిజైనింగ్ టెక్స్ట్ అనమాట. డిజైన్ టెక్స్ట్ మాస్క్లని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా టెక్స్ట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేద్దాము. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అంటే మనకి ఇక్కడ వచ్చింది హెడ్డింగ్ 1. నెక్స్ట్ దీనికి వచ్చేసి ఫాంట్ స్టైల్ కూడా మార్చుకోవచ్చు మనం. ఏ టెక్స్ట్ తీసుకుందాం. ఇది రెగ్యులర్. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బౌల్డ్, ఇటాలిక్, అండర్లైన్, కలర్స్, టెక్స్ట్ కలర్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మొత్తం లింక్ యాడ్ చేసుకోవటము, బ్యాక్గ్రౌండ్ కలర్స్, బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటే అంతవరకు కలర్ చేంజ్ అవుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. ఇట్లా మనకి ఇవన్నీ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అలైన్మెంట్, సెంటర్, లైట్, లెఫ్ట్, ఇక్కడ వచ్చేసి బుల్లెట్ పాయింట్స్, ఈ పారాగ్రాఫ్స్ ఇవన్నీ కూడా ఇంక్రీజింగ్, ఇండికేషన్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. లైక్ నెక్స్ట్ వచ్చేసి పాంట్. ఇట్లా మనం స్టైల్స్ ఉన్నాయి కదా, ఎఫెక్ట్ ఇట్లా చేస్తే మనకి బ్యాక్ అండ్ షాడో వస్తుంది అనమాట. లైక్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ షాడోస్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు.
ఇక్కడ వచ్చేసి ఇట్లా కలర్స్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. క్యారెక్టర్స్, లైన్స్, స్పేస్, క్యారెక్టర్స్ మధ్య స్పేస్ కానీ ఇలా ఇంక్రీజ్ డిక్రీజ్ లైక్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇంక్రీజ్ డిక్రీజ్ ఇట్లా మనం చేసుకోవచ్చు. అండ్ లైన్స్కి మధ్య స్పేస్ కూడా తగ్గించుకోవచ్చు. ఇట్లా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టెక్స్ట్, వర్టికల్ టెక్స్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎస్సీఓ రీడబిలిటీ మనకి H1 ట్యాగ్. అలాగే మనకి ఇక్కడ ఒక టెక్స్ట్ ఫార్మాట్స్ ఉన్నాయి కదా, ఈ టెక్స్ట్ ఫార్మాట్స్లో ఒకటి యాడ్ చేద్దాం. లైక్ ఇక్కడ వచ్చేసి యానిమేటెడ్ టెక్స్ట్ ఉంది, ఇక్కడ ఇదొక టైప్ ఆఫ్ టెక్స్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇందులో ఏదో ఒక టెక్స్ట్ ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకొని లైక్ ఈ టెక్స్ట్ తీసుకున్నాం. ఇక్కడ మన వెబ్సైట్ మీద యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనకి ఈ లెటర్స్ కాకుండా వేరే యాడ్ చేద్దాము. ఇంకా చేంజ్ ద టెక్స్ట్, ఇక్కడ హలో ఉంది కదా, ఇది తీసేసి ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది వచ్చింది. దీన్ని ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకి ఈ టెక్స్ట్ని మనము టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకున్నాం. లైక్ నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ డిజైన్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో ఇది ఉందన్నమాట, ఇది చేంజ్ చేసి వేరే పెట్టచ్చు. చేంజ్ మీడియా, ఇక్కడ మనకి కొన్ని వీడియోస్ ఉన్నాయి, మనం ఏదైనా పెట్టచ్చు. ఇవి ఒకసారి చెక్ చేసుకొని ఏవి మనకి బాగున్నాయో ఆ వీడియోస్ అన్నీ యాడ్ చేయొచ్చు. లైక్ ఇది యాడ్ చేద్దాము, ఇది యాడ్ చేద్దాం. చేంజ్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ ఇది చేంజ్ అయిపోతే ఇక్కడ మనకి ఇక్కడ చేంజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ మనం ఇది పబ్లిష్ చేయగానే ఇక్కడ యానిమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కస్టమైజ్ డిజైన్, ఇక్కడ వచ్చేసి ఒపాసిటీ అంటే లైక్ 100% ఉంటే డార్క్గా ఉంటుంది, ఇట్లా తగ్గించుకుంది అది కూడా లైట్ అవుతుంది అనమాట. ఇట్లా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత మోడ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. స్క్రీన్, లైక్ డిఫరెన్స్, ఇట్లా ఇవి మనకి కనిపించేలాగా ఎక్స్క్లూజివ్, ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్లో మనం ఇంకా నార్మల్ ఉంటే నార్మల్ కలరే కనిపిస్తుంది. ఇట్లా మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. దీని మీద కొంచెం టైం అయితే మనం స్పెండ్ చేయాలి, యానిమేషన్స్ ఇవన్నీ కూడా చేయడానికి. ఇక్కడ వచ్చేసి మనకి యానిమేషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి టెక్స్ట్ అనేది యానిమేట్ అవుతూ ఉంటుంది, ఇది ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఇది నెక్స్ట్ బ్లర్ నుంచి మనకు నార్మల్గా కనిపిస్తుంది ఇట్లా. అండ్ లూప్స్, లైక్ దీంట్లోనే ఇట్లా మూవ్ అయ్యేటట్లు. ఇట్లా మనం నెక్స్ట్ స్క్రోలింగ్, ఈ సమ్ అమ్మా ఇది స్క్రోలింగ్ సమ్ యాక్టివ్ అవ్వలేదు ఇది. నెక్స్ట్ కస్టమైజ్ డిజైన్లోనే ఓకే సారీ యానిమేషన్లో నెక్స్ట్ మౌస్ ఎఫెక్ట్స్, మనం మౌస్ పెట్టినప్పుడు ఎలా రావాలి, మౌస్ తీసినప్పుడు ఎలా రావాలి, ఇవన్నీ కూడా ఇట్లా మనకి చేంజెస్ అనేవి ఇక్కడ చేసుకోవచ్చు. యానిమేషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఒకసారి కస్టమైజ్ చేసుకొని ఇట్లా అన్నీ
యాడ్ అనేది మనం మౌస్ పెట్టి అట్లా మూవ్ చేసుకోవాలి, అలా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా ఫ్లెక్సిబుల్‌గా డిజైన్స్ అయితే యానిమేటెడ్ వెబ్‌సైట్స్ చేసుకోవడం చాలా ఈజీ. మనం మౌస్ ఎటు మూవ్ అవుతుంటే మనకు అలా మూవ్ అవుతుందనమాట. మౌస్ మోషన్స్‌ది. ఇంకా నెక్స్ట్ ఇక్కడొచ్చేసి లింక్ ఏదైనా వేరే వెబ్‌సైట్ గనక మనకి ఇక్కడ లింక్ ఇవ్వాలనుకోండి లింక్ ఇవ్వచ్చు. లైక్ చూస్ ఏ వెబ్ పేజ్ అని ఉంది. ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న పేజెసా? లేకపోతే యాడ్ ఎ న్యూ పేజ్. న్యూ పేజ్ యాడ్ చేయాలంటే ఇక్కడ నుంచి న్యూ పేజ్ యాడ్ చేసుకొని డైరెక్ట్ ఈ వెబ్‌సైట్‌లో నుంచే యాడ్ చేస్తాం. లేదంటే మనం బయట నుంచి ఇవ్వాలనుకోండి వెబ్‌సైట్ అడ్రెస్. ఈ వెబ్‌సైట్ అడ్రెస్‌లో మనం ఏ వెబ్‌సైట్ ఇవ్వాలనుకుంటున్నామో బ్యాక్ లింక్ ఆ వెబ్‌సైట్‌ని ఇక్కడ పేస్ట్ చేసి డన్ అంటే ఆ లింక్ వచ్చి ఇక్కడ యాడ్ అయిపోతది. ఇట్లా మనము ఈ వెబ్‌సైట్‌ని అనేది మనం ప్రాపర్‌గా చాలా మంచిగా జనరేట్ జేసుకోవచ్చు. లైక్ దీనికి గూడా మనం ఏదైనా యానిమేషన్ ఇవ్వాలనుకోండి ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఇవన్నీ గూడా యాడ్ చేసుకొని నీట్‌గా మనం వెబ్‌సైట్ అయితే డిజైన్ చేసుకో నెక్స్ట్ ఇవి కూడా అంతే అనమాట. లైక్ ఇవన్నీ గూడా ఎక్కడికక్కడ మనం ఎడిట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇది రిమూవ్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవడం ఇవన్నీ చేయొచ్చు. బట్ ఇక్కడొచ్చేసి ఇంకో మనం కొత్తగా ఏదన్నా యాడ్ చేయాలనుకోండి ఇక్కడ యాడ్ ఏ సెక్షన్. ఇప్పుడు మనకొక సెక్షన్ అనేది యాడ్ అయింది. దీన్ని డిజైన్ చేయాలనుకోండి డిజైన్ ఏ సెక్షన్. ఇక్కడ మనం ఏమి యాడ్ చేయాలనుకుంటున్నాం ఈ సెక్షన్‌లో అంటే వెల్కమ్ టెంప్లేట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామా? లేకపోతే అంటది. మనకి అబౌట్ యాడ్ చేద్దాం అనుకోండి. ఈ లైక్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. ఇది సెలెక్ట్ చేసుకుందాం అబౌట్ అని. మన గురించి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అబౌట్ అస్ అని ఇక్కడ మన కంటెంట్ రాసుకొని ఇక్కడ లెర్న్ మోర్ అనుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే మన వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతుంది. ఈ కొత్త బ్లాగ్ అనే లైక్ సెక్షన్ యాడ్ చేసుకున్నాం. ఈ సెక్షన్ బ్యాక్‌గ్రౌండ్ మనకి ఇది కాకుండా చేంజ్ చేసుకోవాలనుకోండి. యానిమేటెడ్ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలి. చేంజ్ ఎ బ్యాక్‌గ్రౌండ్. ఇక్కడ ఇది ఇమేజ్ ఉంది. కలరా? ఇమేజా? వీడియోనా? బట్ మీరు వీడియో యాడ్ చేయాలనుకోండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ వీడియోస్. మనకి కావాల్సిన వీడియోస్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. డిజిటల్ సంబంధించినవి. లైక్ ఇది సెలెక్ట్ చేసుకుందాం. చేంజ్ ద బ్యాక్‌గ్రౌండ్. ఇక్కడ దాని బ్యాక్‌గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోయింది. లేదు ఇమేజెస్ యాడ్ చేసుకోవాలనుకోండి. ఇమేజెస్ ఉంటాయి. ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకు కావాల్సిన ఇమేజ్ యాడ్ చేసుకుంటే స్టాటిక్‌గా ఉంటది. లేదనుకోండి ఇది మనకి స్క్రోల్ అవుతూ ఉంటది. వెబ్‌సైట్ మనం రన్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తదనమాట. తర్వాత ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నాయి. ఇవేమన్నా కావాలనుకుంటే ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ నెక్స్ట్ కలర్స్ ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ మారుతా ఉంటదనమాట. కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చేంజ్ బ్యాక్‌గ్రౌండ్ మనం బ్యాక్‌గ్రౌండ్ సేవ్ చేయలేదు కదా! చేసి మనం ఇక్కడ పబ్లిష్ చేద్దాము. చేస్ చేంజెస్ మిస్ కాకుండా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మై సైట్ 5 అనేది దీంతో వచ్చింది. దీన్ని చేంజ్ చేద్దాం. ఎందుకు?
ఇది స్లో ఉందిలేండి కొంచెం. ఇది అయిపోయినాక చూద్దాం. సరే డైరెక్ట్ సైట్ 5 అని ఉంది కదా, తర్వాత అయినా చేంజ్ చేద్దాం. లైక్ ఇప్పుడు దీన్ని పబ్లిష్ చేసి ఇక్కడ వచ్చేసి మొబైల్ ఫార్మాట్లో ఎడిట్ చేస్తారని అడుగుతుంది. మొబైల్ సైట్కి ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదంటే మనం ఇది క్లోజ్ చేద్దాం. ప్రస్తుతానికి ఇవన్నీ నేర్చుకున్నాక అప్పుడు మొబైల్ సైట్లోకి వెళ్దాం. సెక్షన్ యాడ్ చేసుకున్నాము, బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్నాము, టెక్స్ట్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా దీంట్లో యాడ్ అయ్యే ఎలిమెంట్స్, తర్వాత బటన్స్ కావాలంటే మన బటన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి. టెక్స్ట్ ఐకాన్ బటన్స్, ఇమేజ్ బటన్స్, డాక్యుమెంటేషన్ బటన్స్, ఇట్లా మనకి కావాల్సిన అన్ని రకాల బటన్స్ ఉన్నాయి. మనం ఏది కావాలంటే అక్కడ అది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టెక్స్ట్ అంతా ఎడిట్ చేసుకున్నాం అనుకోండి. ఈ ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ కావాలంటే ఇక్కడ టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ హెడ్డింగ్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజెస్ తీసేసి వేరే ఇమేజెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇమేజ్ తీసుకొని ఇక్కడ మనకి ఏ ఇమేజెస్ కావాలో ఆ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి వెబ్సైట్ అంతా డిజైన్ చేసుకున్నాక ఇక్కడ మనం ఒక బటన్ యాడ్ చేద్దాం అనుకున్నాం. లైక్ ఒక సెక్షన్ యాడ్ చేసి ఈ సెక్షన్లో మనం జస్ట్ ఓన్లీ బటన్ మాత్రమే యాడ్ చేద్దాం అనుకున్నాం. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి బటను ఇక్కడ బటన్ ఒకటే యాడ్ అయింది అనమాట ఈ సెక్షన్లో. ఇప్పుడు దీనికి ఎంత స్పేస్ అవసరం లేదు, ఇది తగ్గించుకుందాం అనుకోండి. ఇప్పుడు ఈ సెక్షన్ సైజ్ అనేది తగ్గిద్దాం. ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ ఏదైనా చేంజ్ చేయాలనుకోండి. ఇక్కడ బటన్ సే హలో అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ అస్ యాడ్ చేసాం. ఇక్కడ చేంజ్ బ్యాక్గ్రౌండ్, కాంటాక్ట్ రిలేటెడ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందని చూద్దాం. ఇది యాడ్ అయింది. ఇక్కడ జస్ట్ ఇట్లా మనం అన్ని కూడా చేంజ్ చేసుకుంటూ వెళ్దాం. బటన్స్ కావాలన్నా యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ స్ట్రిప్స్ అంటే ఇట్లా మనకి ఏదన్నా ఇక్కడ ఒక స్ట్రిప్ కావాలనుకోండి, లైక్ ఒక సెక్షన్ యాడ్ చేసి స్ట్రిప్ యాడ్ చేసుకుంటాం. లైక్ ఇది క్లాసిక్, ఇది ఫీచర్డ్, ఇది అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్, వెల్కమ్, ఇవన్నీ టెస్టిమోనియల్స్ది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. స్ట్రిప్ కావాలంటే మనకు టెస్టిమోనియల్స్ది లైక్ యాడ్ ఏ సెక్షన్, ఇక్కడ టెస్టిమోనియల్ స్ట్రిప్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెస్టిమోనియల్స్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్టిమోనియల్ స్ట్రిప్స్ ఉన్నాయి. లైక్ ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇదైనా బాగానే ఉంటుంది. లైక్ ఇట్లా డిజైన్స్ చూసుకుని మనకు నచ్చిన టెస్టిమోనియల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇది ఇక్కడ పైన యాడ్ అయింది, ఇక్కడ కాకుండా ఓకే. దీని కిందకి కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్
ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు దీన్ని. ఇది ఈజీగా అయితే డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. బాక్సెస్ కానీ, ఈ బాక్సెస్ కూడా థీమ్ బాక్స్డ్, కంటైనర్ బాక్స్డ్, పవర్ బాక్సెస్, ట్యాబ్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. లైక్ గ్యాలరీ, మనం గ్యాలరీ అంటే ఇమేజెస్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకోండి, ఇమేజెస్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక సెక్షన్ యాడ్ చేసుకొని దాంట్లో గ్యాలరీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఇది ఖాళీగా ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకొని గ్యాలరీ, ఈ గ్యాలరీలో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇట్లా ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇది బాగుంది కదా, ఇది యాడ్ చేసుకుంటే ఏదైతే ఇక్కడ యాడ్ అయింది. ఓకే, ఇక్కడ యాడ్ అయింది ఇది. వెళ్ళి పడుకోవచ్చు. ఇట్లా మనం ఇక్కడ గ్యాలరీ యాడ్ చేసుకొని దీంట్లో ఇమేజెస్ అనేవి మనం అప్లోడ్ చేసుకోవచ్చు. చేంజ్ ఇమేజెస్ అంటే ఇక్కడ మనకి చాలా ఇమేజెస్ ఉన్నాయి కదా, ఒక 4-5 ఇమేజెస్ ఇక్కడ యాడ్ చేసుకున్నాం అనుకోండి. 6 ఇమేజెస్ ఉన్నాయి. 6 ఇమేజెస్ మనం ఇక్కడ యాడ్ ఇమేజ్ అంటే మనకు కావాల్సిన ఇమేజెస్ బయట నుంచి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ మీడియా ఫ్రమ్ కంప్యూటర్. యాడ్ టు గ్యాలరీ. ఇట్లా మొత్తం ఇమేజెస్ అన్ని యాడ్ చేసుకుని డన్. అంటే ఆ ఇమేజెస్ అన్ని ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట. లైక్ ఇక్కడ 6 ఇమేజెస్ యాడ్ చేస్తే 6 ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. ఇట్లా మనం ఈజీగా వెబ్సైట్ అనేది మొత్తం డిజైన్ చేసుకోవచ్చు. బట్ కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకా చేంజెస్ అయిపోయిన తర్వాత జస్ట్ పబ్లిష్. నెక్స్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాలరీస్ కానీ. లైక్ ఇక్కడ వచ్చేసి మెనూ, ఇది మెనూ అనమాట. మెనూ ఐటమ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెనూస్ ఉన్నాయి ఇక్కడ. ఈ హోమ్, ఇలా హోము, అబౌట్, గ్యాలరీ, కాంటాక్ట్స్ ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ మెనూ. ఇది సెకండ్ టైప్, థర్డ్ టైప్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెనూస్ ఉన్నాయి. మనకి ఏ మెనూ కావాలంటే ఆ మెనూ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సైడ్ మెనూస్ కానీ ఈ ఫార్మాట్లో ఉండి ఏ మెనూ కావాలంటే ఆ మెనూ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మనం ఈ మెనూ సెలెక్ట్ చేసుకున్నాం డైరెక్ట్గా మెనూ బార్ వచ్చేస్తుంది. దీన్ని తీసుకెళ్ళిపోయి మన మెనూ బార్ దగ్గర పెట్టుకోవడం. ఆల్రెడీ టాప్లో మనకి ఇక్కడ ఒక మెనూ బార్ ఉంది. ఈ మెనూ బార్
డిలీట్ చేసేసి ఇది సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసి ఈ మెనూ బార్ని తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇంతే అనమాట. ఇది చాలా ఈజీ మెనూ కూడా క్రియేట్ చేయడం. ఇట్లా మెనూస్ అన్నీ క్రియేట్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు వరకు ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు ఇచ్చిన వెబ్సైట్లో మెనూస్ని మాత్రమే క్రియేట్ చేసింది. బట్ ఇప్పుడు మనం కొత్తగా మనకు నచ్చిన పేజెస్ యాడ్ చేసుకోవాలి. దీన్ని మెనూ స్టైల్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాం ఈజీగా. అండ్ ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ ఎలా ఉండాలి, అండ్ వీడియోస్ అండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా సేమ్ అంతే అనమాట. మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో అది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బ్లాగ్ ఒకటి యాడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఈ బ్లాగ్ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని యాడ్ టు సైట్, బ్లాగ్ సెక్షన్ అనేది సైట్లో యాడ్ చేసుకుంటే అది యాడ్ అవుతుంది అనమాట. బ్లాగ్ కూడా మనం ఇంక డైలీ కంటెంట్ రాసి మనం పబ్లిష్ చేస్తాం. ఇక్కడ బ్లాగ్ సెక్షన్ అనేది యాడ్ అయ్యింది మనకి. ఇక్కడ మనం బ్లాగ్ సెక్షన్లో బ్లాగ్స్ ఎలా క్రియేట్ చేయాలో అది నెక్స్ట్ చూద్దాము. బట్ బ్లాగ్ వరకు క్రియేట్ చేసి ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు మనకు అవర్ సర్వీసెస్ ఉన్నాయి. అవర్ సర్వీసెస్ క్లిక్ చేస్తే అవర్ సర్వీసెస్ పేజ్ రావాలి. అలాగే అసైన్మెంట్స్ ఇక్కడ ఇవన్నీ మనం మార్చుకొని వేరేది యాడ్ చేసుకోవాలనుకోండి. అప్పుడు మనకి పేజెస్ కావాల్సి వస్తాయి అన్నమాట. ఇక్కడ దీంట్లోకి కండిషన్, క్లయింట్స్, స్టోరేజ్ ఇవి కూడా సేమ్ అంతే. మనం ఒక సెక్షన్ సెలెక్ట్ చేసుకోవటం, ఆ పేజెస్ అన్నీ అక్కడ యాడ్ చేసుకుంటాం. ఇవంతా డిజైన్స్ అనమాట. మనకి ఏ ఫార్మాట్లో కావాలో ఆ ఫార్మాట్ మనం తీసుకున్న సర్వీసెస్ ఈ ఫార్మాట్లో కావాలి, ఇవన్నీ కూడా. తర్వాత మనం పేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి, పేజెస్ క్రియేట్ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి సైట్ మెనూ ఉంది కదా, ఇక్కడ మనకి పేజెస్ హోము, అబౌట్ అస్, అవర్ సర్వీసెస్, అసైన్మెంట్స్, ప్యాకేజ్ ఇలా ఉంది. అవర్ సర్వీసెస్ది ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఆ సైట్ అవర్ సర్వీసెస్ పేజీ వచ్చింది. ఈ పేజీలో మనకి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ సెక్షన్లోకి వెళ్ళేసి సర్వీసెస్, దీనికి నచ్చిన ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. సర్వీసెస్కి ఎలాంటిది, ఒకవేళ మన సర్వీసెస్ ఇలా యాడ్ చేయాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇవి యాడ్ అవుతాయి. ఇట్లా మనం పేజెస్ని డిజైన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మొత్తం పేజ్ అనేది వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మెనూస్ అండ్ పేజెస్లోకి వెళ్ళి మనం ఇంకా ఏదన్నా పేజెస్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ పేజ్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ సైట్ మెనూలోకి వెళ్ళి ఫస్ట్, తర్వాత మనం ఒక కొత్త పేజీని యాడ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ పేజ్. ఈ న్యూ పేజ్ ఏం క్రియేట్ చేయాలనుకున్నాం, వెబ్సైట్ డిజైనింగ్. వెబ్సైట్ డిజైనింగ్ అంటే సర్వీసెస్ పేజీ లాగా. ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి, లైక్ పడుకోము, ఇక్కడ సర్వీసెస్ పేజ్ ఉంది కదా, సర్వీసెస్ పేజ్. ఇక్కడ సర్వీసెస్ పేజెస్ ఉన్నాయి. ఈ సర్వీసెస్ పేజెస్లో మనకి ఏ పేజీ మనకి బాగుంటే ఆ పేజీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రిడ్ ఫార్మాట్లో ఉంది, ఇది సెలెక్ట్ చేసుకున్నాం సర్వీసెస్ది. సారీ, ఇది దీంట్లోనే ఇక్కడ సర్వీసెస్ దానికి యాడ్ అయింది. ఈ సర్వీసెస్లో వెబ్సైట్ డిజైనింగ్ అని యాడ్ చేద్దాం.
అవర్ సర్వీసెస్లో సర్వీసెస్ అన్నీ యాడ్ చేసాం కదా, జస్ట్ దీనికి నేమ్ చేంజ్ చేద్దాం. రీనేమ్ సర్వీసెస్లో వెబ్సైట్ డిజైన్. బట్ ఇది మనకు సబ్ సర్వీసెస్ రావాలి కదా, లైక్ దీన్ని సెట్టింగ్స్, ఇక్కడ ఆప్షన్ 1 minute ఆప్షన్ సెలెక్ట్. యా, ఇక్కడ వచ్చేసింది మనకి ఆల్రెడీ. ఇక్కడ అవర్ సర్వీసెస్లో వెబ్సైట్ డిజైనింగ్ అని వచ్చేసింది దీని కిందకి. ఇప్పుడు మనకి ఇది మనం పబ్లిష్ చేసి ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మన సబ్ ఐటమ్ ఇక్కడ వచ్చేసింది అనమాట. దీనికి సబ్ ఐటమ్ వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఈ పేజ్ మళ్ళీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఇంకో పేజీ వచ్చింది ఇక్కడ. ఇట్లా మనం ఈజీగా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ సర్వీసెస్, అవర్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకుని ఇంకొక పేజీ యాడ్ చేసుకోవచ్చు, సేమ్ అంతే. మళ్ళీ ఇంకో పేజీ యాడ్ చేసుకుని, న్యూ పేజీ యాడ్ చేసుకొని దీని కిందకి మనం ఇట్లా యాడ్ చేసుకోవచ్చు సెట్టింగ్స్లోకి వెళ్ళి. లైక్ మనకి ఈ పేజెస్ వద్దనుకోండి హైడ్ చేసుకోవచ్చు, లేదంటే వీటిని మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో కొత్త పేజీ ఏదైనా యాడ్ చేయాలనుకోండి, కాంటాక్ట్ ఉంది. అలాగే ఈ బ్లాగ్ లైక్ 1 minute, మేనేజ్ మెను. ఓకే, లెర్నింగ్ టూల్స్ ఉంది కదా, ఇది మనకు వద్దనుకోండి, దీన్ని మనము హైడ్ ద మెనూలో నుంచి హైడ్ చేసేస్తే లెర్నింగ్ టూల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపించాలి. లైక్ ఇంకొకటి కాంటాక్ట్ అనే పేజ్ ఉంది. కాంటాక్ట్ పేజ్లో మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ప్యాకేజెస్ ఇవన్నీ కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే లేదు. మళ్ళీ కొత్త పేజ్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక పేజ్ యాడ్ చేసుకోండి. ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఏమైనా యాడ్ చేయాలి, జస్ట్ బ్లాక్. ఇక్కడ మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలంటే జస్ట్ ఈ ఫార్మాట్లో కానీ ఈ ఫార్మాట్లో ఎలా అయినా మనకి నచ్చిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇదే టెక్స్ట్ ప్లస్ ఇమేజెస్ ఉన్నాయి, ఇది యాడ్ చేసుకుందాం. ఈ ప్రాజెక్ట్స్ అనేవి కూడా దీని కిందకే వచ్చేసింది మనకి. జస్ట్ డన్. ఇంక ఈ పేజెస్లోకి వెళ్ళి మనం ఎడిట్ చేసుకోవడమే ఇంకా నెక్స్ట్ ఆప్షన్. యాడ్ ఏ మెనూ ఐటమ్. మెనూ ఐటెంలో ఇంకోటి ఏదైనా యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. న్యూ పేజ్ యాడ్ చేయాలనుకోండి, మెయిన్ మెనూలో యాడ్ చేయాలనుకోండి, అప్పుడు న్యూ పేజీ. అవర్ వర్క్స్.
Manually control the changes of the page. ఇక్కడ వచ్చేసి మనకి ఈ పేజీకి కూడా మనకి డీటెయిల్స్ కూడా చాలా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఎస్సీఓ కావాలనుకోండి, ఇక్కడ బేసిక్ ఎస్సీఓ యాడ్ చేసుకోవచ్చు. హోమ్ పేజీ లైక్ యూఆర్ఎల్, టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ ఎస్సీఓ, స్ట్రక్చర్డ్ డేటా, మార్కప్ స్ట్రక్చర్డ్ డేటా, రోబో డాట్ మెటా ట్యాగ్ అండ్ నో ఇండెక్స్ అని ఉంది కాబట్టి ఇది ఇండెక్స్ అవ్వదు అనమాట. నాన్ ఇండెక్స్, ఈ పేజీ ఇండెక్స్ అవ్వదు. దీన్ని మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలి. లైక్ నో ఫాలోనో డూ ఫాలో అంటే నో ఫాలో కావాలంటే సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే డూ ఫాలోకి. అలాగే వన్ మినిట్, ఇది స్ట్రక్ అయ్యి. ఇది మనకి మామూలుగా అవర్ వర్క్స్ అని ఇంకో పేజీకి వచ్చింది. జస్ట్ దీన్ని మూవ్ చేస్తే మనకి అవర్ వర్క్స్ అని వచ్చింది. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి హోమ్ పేజీగా సెట్ చేసుకోవాలా, లేకపోతే పేజ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి డైనమిక్ పేజీగా సెట్ చేసుకోవాలా. ఇక్కడ సెట్టింగ్స్ వచ్చేసి మనకి బేసిక్ ఎస్సీఓ, అడ్వాన్స్డ్ ఎస్సీఓ, సోషల్ షేరింగ్ బటన్స్ యాడ్ చేయాలా, ఇవన్నీ కూడా మనకి ఇక్కడే ఉంటాయి అనమాట. ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, వేరే ఏమి ఇన్స్టాల్ చేయక్కర్లేదు, మొత్తం ఇక్కడే ఉంటాయి. ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఆల్రెడీ పేజెస్ మెనూ బార్లో యాడ్ చేసుకున్నాము. లేక సబ్ ఐటమ్స్ కావాలంటే జస్ట్ దీన్ని మూవ్ చేస్తే సరిపోద్ది అనమాట. సబ్ ఐటమ్ కిందకి వచ్చేస్తుంది. లేదంటే బ్యాక్కి మూవ్ చేసుకుంటే ఇది వచ్చేసి మెయిన్ మెనూలోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మెయిన్ మెనూలోకి వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి అవర్ వర్క్ అనేది మెయిన్ మెనూలోకి వచ్చింది. ఇట్లా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. దీన్ని కొత్త పేజెస్ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదంతా ఒక్కసారి చేస్తాము. ఒకసారి వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తాం. మరి ఇంత అయితే అవసరం లేదు. బట్ హోమ్ పేజీ, అబౌట్ అస్ పేజీ, కాంటాక్ట్ అస్ పేజీ యాడ్ చేసి ఏదన్నా యాడ్ చేస్తే సర్వీసెస్ ఒక పేజీ యాడ్ చేస్తాం, లేకపోతే లేదు. నెక్స్ట్ ఇక మన వర్క్ అనేది బ్లాగ్ పేజెస్. ఇక్కడ బ్లాగ్ ఉంది కదా, బ్లాగ్ కింద బ్లాగ్ పోస్ట్లు. ఈ బ్లాగ్ పోస్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మేనేజ్ పోస్ట్, ఈ బ్లాగ్ సెక్షన్లోకి వచ్చింది కదా. ఇక్కడ బ్లాగ్స్ అనేవి ఇట్లా మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ మేనేజ్ పోస్ట్, బ్లాగ్ క్లిక్ చేసి పోస్ట్ క్లిక్ చేసినాక మేనేజ్ పోస్ట్. ఇప్పుడు మేనేజ్ పోస్ట్ అంటే ఇది వేరే ఫార్మాట్లోకి తీసుకొస్తుంది. ఇక్కడ పోస్ట్లు యాడ్ చేసుకుంటున్నాను. క్రియేట్ ఏ పోస్ట్ ఆర్ క్రియేట్ ఏ న్యూ పోస్ట్. ఇక్కడ మనం బ్లాగ్ పోస్ట్ చేస్తాం. యాడ్ ఏ టైటిల్. ఇక్కడ చాట్ జీపీటీలో
నేను ఇంక కంప్లీట్‌గా ప్రాంప్ట్ అయితే ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ బేసిక్ ఒక ఆర్టికల్ రాయమని ఇస్తుంది. లైక్ ఇది ఆర్టికల్ ఎలా వస్తదో దాని ప్రకారం యాడ్ చేద్దాం. ఇక్కడ టైటిల్ కాపీ చేసుకొని ఇక్కడ టైటిల్ యాడ్ చేసాం. ఇక్కడ స్టార్ట్ రైటింగ్ ఉంది కదా, ఇక్కడ మనం ఈ కంటెంట్ అంతా యాడ్ చేద్దాం. బట్ ఇదైతే నేను ప్రూఫ్ రీడ్ చేయట్లేదు, జస్ట్ ఉన్నది యాడ్ చేసేస్తున్నాను డైరెక్ట్గా. ఇక్కడ యాడ్ చేసేసాం. యాడ్ చేసిన తర్వాత ఇది బోల్డ్, ఇటాలిక్ ఇవి కామన్ అనమాట. ఈ కీవర్డ్స్ని యూజ్ చేసుకొని బోల్డ్, ఇటాలిక్ అండ్ మనకి ఇక్కడ బ్యాక్ లింక్ క్రియేట్ చేసుకుంటాం. ఈ బ్యాక్ లింక్ కోసమే మనం ఇప్పుడు దాకా ఇది ట్రై చేసింది. ఇక్కడ మన వెబ్సైట్ కీవర్డ్ రిలేటెడ్ లింక్ అనేది తీసుకోవాలి. ఇక్కడ దీనికి ఇక్కడ లింక్ తీసుకొని వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ యాడ్ చేసి సేవ్. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి ఏఐ క్రియేటర్ అన్నది ఇమేజ్ జనరేట్ చేసుకోవడం మనకి ఇక్కడ ఏఐ తెగ మనం ప్రాంప్ట్ ఇస్తే ఇమేజ్ జనరేట్ చేస్తుంది. the upload option ఒక్కసారి ఇది ఇచ్చేసి ఇక్కడే చూద్దాం. కొంచెం స్లో అయింది, స్టక్ అవుతుంది. చేసి జనరేట్ ఇమేజ్.
ఇక్కడ ఇమేజ్ అనేది జనరేట్ అయింది. కాకపోతే ఇక్కడ ప్రాపర్‌గా రాలేదు. డిజిటల్ మార్కెటింగ్ ప్రాపర్‌గా రాలేదు. ఇక్కడ అప్‌లోడ్ ఆప్షన్ రావట్లేదు. జస్ట్ ఇక్కడ ఒక్క నిమిషం. ఇక్కడ వచ్చేసి మనకి ఎస్సీఓ సెట్టింగ్స్ లైక్ మెటా ట్యాగ్, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఇవి యాడ్ చేసుకోవడానికి. ఇది ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఇండెక్సింగ్, మళ్ళీ ఇమేజ్, మెటా డిస్క్రిప్షన్ యాడ్ చేయమని. మెటా డిస్క్రిప్షన్ వచ్చేసి ఇక్కడ బేసిక్స్. ఇక్కడ మెటా డిస్క్రిప్షన్లో ఇక్కడ ఇది యాడ్ చేద్దాము. ఇక్కడ జస్ట్ యాడ్ చేసాము. ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ అడిషనల్ ట్యాగ్స్ కానీ ఇక్కడ ఏమన్నా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆల్ట్ ట్యాగ్స్, కెనానికలైజేషన్, ఇది అవర్ సైట్ నేమ్ ఇది ఉంది, లైక్ ఆర్టికల్, ఒరిజినల్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకేదైనా న్యూ ట్యాగ్స్ యాడ్ చేయాలనుకోండి మెటా ట్యాగ్స్ లాగా. ట్యాగ్ HTML ట్యాగ్స్ యాడ్ చేయాలంటే నార్మల్ టెక్స్ట్ తీసుకోవట్లేదు ఇక్కడ. అంటే షేర్ సోషల్ ఐకాన్స్ అంటే సోషల్ ఐకాన్స్ ఇక్కడ మన సోషల్ ఇమేజెస్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐకాన్స్ అన్ని యాడ్ చేసుకుని మనం ఇక్కడ సోషల్ లైక్ FB కానీ ఇన్స్టా కానీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఈ సైట్ కొంచెం స్లోనే ఉంటుందండి. ఇది అంత ఫాస్ట్గా అయితే వర్కౌట్ అవుతుంది. ఇది స్ట్రక్ అవుతూనే ఉంటుంది. అందుకే ఈ వెబ్సైట్ అనేది అంత పాపులర్ అవ్వలేదు డిజైన్ చేసుకోవడానికి. కానీ దీనికి ఇది కొంచెం స్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా ఆప్షన్ ఉందని చూద్దాం. లైక్ ఇక్కడ ఆప్షన్ ఉంది, ఇక్కడ నుంచి అప్లోడ్ చేద్దాం ఇమేజ్. పేజీలో యాడ్ అయింది. మనం ఎక్కడ కర్సర్ పెడితే అక్కడ యాడ్ అవుతుంది. ఇది మామూలుగా ఇది పేజీలో కాకుండా మనకి లైక్ నార్మల్గా యాడ్ చేయడానికి రావట్లేదు. ఆల్ట్ టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇద్దామండి. ఆల్ట్ టెక్స్ట్ సెట్టింగ్స్లోకి వచ్చేసి ఆల్ట్ టెక్స్ట్ యాడ్ చేయండి. నేను ఆల్ట్ టెక్స్ట్ యాడ్ చేసాము. ఇక్కడ ఏదైనా ఇంకా ఎక్స్ట్రా డిజైన్స్ కావాలంటే బోర్డర్ విడ్త్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ అవసరం లేదు. ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ అయింది. ఆల్ట్ టెక్స్ట్ యాడ్ చేసాం.
ఇంకా నెక్స్ట్ పబ్లిష్. ఎస్సీఓ యాడ్ చేసుకున్నాం. తర్వాత దీన్ని మానిటైజేషన్కి అప్లై చేసుకొని మనం అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు లైక్ బ్లాగ్. కానీ ఫ్రీ వర్షన్లో వర్కౌట్ అవ్వదు. దీనికి కూడా 4000 5000 అవుతుంది. పేమెంట్ పెట్టి వెబ్సైట్ని మనం బై చేయాలి. అప్పుడే మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం. నెక్స్ట్ ఇప్పుడు పబ్లిష్ అయిన తర్వాత మనకి ఈమెయిల్ క్యాంపెయిన్ డైరెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఈమెయిల్ మార్కెటింగ్ టూల్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సోషల్ మీడియా పోస్టులు, గూగుల్ యాడ్స్, ఇది గూగుల్ యాడ్స్కి కనెక్ట్ అవుతుంది. డైరెక్ట్గా ఇక్కడి నుంచే మార్కెట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ గూగుల్ యాడ్ టూల్ సపరేట్గా ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం లేదు. అట్లా మనకు ఆప్షన్స్ అన్నీ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి దీనికి. బట్ ఇది మాత్రం కొంచెం స్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు పబ్లిష్ చేసిన ఆర్టికల్ ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, ఈ షేర్ ఆప్షన్లో క్లిక్ చేస్తే ఇవన్నీ మనకు చూపిస్తాయి. లైక్ వాంట్ టు షేర్ ఇన్ ఫేస్బుక్, లైక్ ట్విట్టర్, వాట్సాప్, వీటన్నిటికి షేర్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే షేర్ చేయొచ్చు. లేదు అంటే ఈ లింక్ కాపీ చేసుకొని మీరు ఎక్సెల్ షీట్లో పేస్ట్ చేయాలన్నమాట. మీరు డైలీ ఆర్టికల్ సబ్మిషన్ చేస్తారు కదా, ఈ ఆర్టికల్ సబ్మిషన్కి ఇది వెబ్సైట్, లైక్ ఇది వచ్చేసి బ్లాగ్ పోస్ట్. ఇట్లా బ్లాగ్ అనేది మనకి వచ్చింది. ఈ బ్లాగ్ క్లిక్ చేస్తే ఆల్ పోస్టులు వస్తాయి. మనం ఒక 10 పోస్టులు పోస్ట్ చేసామంటే వరుసగా 1 by 1 ఇక్కడ కనిపిస్తాయి. బట్ ఒక్కటే కాబట్టి ఇక్కడ కనిపించింది. దీన్ని ఇలా క్లిక్ చేస్తే మనకి లింక్ వస్తుంది. ఏ రోజు చేసిందో ఆ రోజు ఈ లింక్ కాపీ చేసుకొని మీరు ఆర్టికల్ సబ్మిషన్ లైక్ వెబ్ 2.0 సైట్స్ సబ్మిషన్స్లో పోస్ట్ చేయాలన్నమాట. వీక్లీ 2 చేస్తారా 3 చేస్తారా, అది డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్. ఇక్కడ నుంచి లింక్ కాపీ చేసుకుంటాం. ఇది వెబ్సైట్. బట్ ఇది కొంచెం టైం పడుతుంది, స్లోగా చేయండి. 2 days మీకు గ్యాప్ వస్తుంది కదా, కొంచెం అయితే వర్కౌట్ చేయండి వీటిని. ఇది మొత్తం కంప్లీట్ చేసుకోండి. హలో, ఇది వెబ్సైట్ లో లాగిన్ అని ఉంది కదండి, దానికి ఎలా ఇవ్వాలి? లాగిన్ అవుతేనే ఎంటర్ అయ్యేలాగా. ఎక్కడండి? ఇక్కడ అబౌట్ అస్ పేజ్ లో ఉంది కదా, మెనూ బార్ లో సైడ్ కి లాగిన్ అని ఉంది కదా. అబౌట్ అస్ ఇక్కడ మనం ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేశాక మనం లాగిన్ అలా ఇవ్వాలి అని అంటే దాన్ని నావిగేట్ అవ్వడానికి ఏమి ఇవ్వాలి? బటన్స్ పెట్టాలా? నాకు అర్థం కాలేదు. అంటే మీరు పేజీలో లాగిన్ అవ్వాలి అనే ఆప్షన్ తీసుకోవాలంటేనా? లేదండి, ఇప్పుడు నేను వెబ్సైట్ క్రియేట్ చేశాను అనుకోండి, నా వెబ్సైట్ లో లాగిన్ అవుతే ఎంటర్ అయ్యేట్టు పెట్టుకోవాలి అనుకో, లాగిన్ ఆప్షన్ పెట్టాలంటారా? లైక్ దానికి మళ్ళీ మనము ఆప్షన్స్ క్రియేట్ చేసుకోవాలండి దానికి. ఓకే, లాగిన్ పేజ్ లైక్ ఎక్కడ ఉంటుంది లాగిన్ ఆప్షన్. బట్ మామూలుగా సర్వీసెస్ సైట్స్కి అయితే అసలు లాగిన్ ఆప్షన్ తోటి అవసరం ఉండదు. సర్వీస్ సైట్స్కి మ్యాక్సిమం ఎవరు లాగిన్ ఆప్షన్ పెట్టరు. పెడితే పాపప్ మెనూ పెడతారు. మనకి ఇక్కడ ఆ లాగిన్ ఆప్షన్ రావాలి అంటే మనం ఈ కామర్స్ థీమ్ సెలెక్ట్ చేసుకుంటే వస్తుందండి, ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కామర్స్ ప్రోడక్ట్స్ ఎవరైనా చెక్ చేసుకున్నా కూడా వాళ్ళు లాగిన్ అయితేనే వాళ్ళు వర్క్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. కాబట్టి ఈ కామర్స్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, లైక్ టెంప్లెట్, దానికి ఆప్షన్ వచ్చేస్తే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మనం ఏం చేయడానికి రాదు. దీంట్లో సర్వీసెస్ పేజెస్కి మోస్ట్లీ లాగిన్ పేజ్ అనేది ఉండదు. ఓకే, అండ్ మనం లాగిన్ క్లిక్ చేస్తే ఇమీడియట్ గా నావిగేట్ అవుతుందా అండి పేజ్ కి ఎంటర్ కావడానికి? అసలు లాగిన్ తో పని లేదు కదా మనకి. మామూలుగా పేజ్ కాంటాక్ట్ పేజ్ పెట్టుకుంటాం అంతే. ఇన్ కేస్ ఈ కామర్స్ సైట్ క్రియేట్ చేసుకున్నా కానీ దానికైతే లాగిన్ అయితే మనకి లాగిన్ పేజ్ వస్తుంది. ఎంటర్ చేయగానే మన డేటాబేస్ లోకి వాళ్ళ డేటా వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళకి సపరేట్ డాష్ బోర్డ్ క్రియేట్ అవుతుంది. దానికి థీమ్స్ డిజైన్ వేరే ఉంటుంది, సెటప్ అంతా వేరే ఉంటుంది. ఒకసారి అది ఈ కామర్స్ థీమ్ కూడా చూడండి, దాంట్లో మీకు కనిపిస్తుంది. మామూలుగా అయితే వర్డ్ ప్రెస్లో అయితే సేమ్ ఇంకా ఈ కామర్స్ సైట్కి ఆ థీమ్లోనే వచ్చేస్తుంది మనకి. మనం స్పెషల్గా క్రియేట్ చేసేది ఏమి ఉండదు. కాకపోతే దాంట్లో వ్యాలిడేషన్స్ చూసుకోవడము, చేంజెస్ చేసుకోవడమే కానీ మనం సపరేట్గా క్రియేట్ చేయడం ఏమి ఉండదు. దీనికైతే సర్వీసెస్కి అయితే రాదు. మామూలుగా వస్తే ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది లాగిన్ పేజీ.
సర్వీసెస్‌కి కదా! అందుకే రాలేదు. ఓకే. మీకు అందుకంటే ఇక్కడ కాంటాక్ట్ పేజ్ ఉంది కదా! ఈ కాంటాక్ట్ పేజ్‌లో మనము ఏది కాంటాక్ట్ పేజ్ యూనిట్. జస్ట్ మనకి కాంటాక్ట్ వచ్చేసి ఇది కాంటాక్ట్ మీ అండ్ ఇట్లా ఉంటది అంతే మనకి సర్వీస్. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మెసేజ్, సబ్మిట్. ఈ లీడ్ మన డేటాకి వచ్చేస్తది. మన జీమెయిల్‌కి వచ్చేస్తది. లేదంటే ఇక్కడ దీంట్లో సెట్టింగ్స్‌లో ఇక్కడ ఉంటది. ఆప్షన్ అయితే ఉంటది. మనకి ఇన్‌బాక్స్ అని ఆ బాక్స్‌లోకి మన డేటా వచ్చేస్తది. ఓకే. ఇక్కడ ఆప్షన్ డైరెక్ట్‌గా యాప్ కూడా ఇక్కడ నుంచి డిజైన్ చేసుకోవచ్చు. బట్ చాలా టైం పడుతది ఇది ఓపెన్ అవ్వడానికి. కలెక్ట్ ద లీడ్స్. యాప్ నుంచి వచ్చేది లీడ్స్ ఇక్కడ మనకి కలెక్ట్ చేసుకోవడానికి లీడ్ ఆప్షన్ అని. ఇవి మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. బట్ ఇవన్నీ కూడా కొన్ని ఫ్రీ ప్లాన్ ఉన్నాయి. కొన్ని కాంటాక్ట్ ఫార్మ్. ఈ ఫార్మ్‌లో యాడ్ చేసుకోవచ్చు. మెయిల్ సింప్ అంటే ఇది ఈమెయిల్ మార్కెటింగ్ టూల్. ఇది వచ్చేసి పెయిడ్ టూల్. మనం వేరే కాంటాక్ట్ ఫార్మ్ యాడ్ చేసుకోవాలనుకోండి ఇక్కడ నుంచి ఈ కాంటాక్ట్ ఫార్మ్ యాడ్ చేసుకుంటాం. దీని నుంచి కూడా లీడ్స్ వస్తాయి. లైక్ ఇక్కడ వస్తుంది మామూలుగా సెట్టింగ్స్లో ఉంటుంది. అక్కడ ఆప్షన్ ఉంటుందండి లీడ్స్ కలెక్షన్. డైరెక్ట్గా మనకి ఇన్బాక్స్ వచ్చేస్తుంది. ఇన్బాక్స్లోకి వచ్చేస్తుంది. ఒకసారి చూద్దామండి ఎక్కడో ఆప్షన్ అయితే వస్తుంది. ఒకసారి మీరు కుదిరితే ఒకసారి ఇట్లా చెక్ చేయండి ఎక్కడన్నా లీడ్స్ని కలెక్ట్. ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ చాట్ ఆప్షన్ ఉందనుకోండి. మనం చాట్లో ఎవరైనా హాయ్ అని చెప్పినా వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చినా కూడా మనకు వచ్చేస్తుంది. బట్ దీని అంటే మేబీ ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి చూపించట్లేదేమో. పెయిడ్ వర్షన్లో అయితే చూపిస్తుంది. అంటే అంతకుముందు వేరే ఒక క్లయింట్కి వర్క్ చేసాం దీని మీద. దానికైతే వచ్చేది ఆప్షన్ వచ్చేది. ఇన్బాక్స్లోకి వెళ్ళేస్తే మనకు లీడ్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి అనమాట. ఎవరన్నా వచ్చి ఫామ్ ఫిల్ చేస్తే ఆ లీడ్ అక్కడికి వచ్చేస్తుంది. ఇది మనకు ఫ్రీ వర్షన్ కాబట్టి చూపించట్లేదు అట్టుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎస్సీఓ సెటప్, ఫేవికాన్ యాడ్ చేసుకోవడము, ఆ బిజినెస్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవడం, మార్కెట్ ఇంటిగ్రేషన్, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఉన్నాయి. అలాగే 404 ఎర్రర్ పేజ్ యాడ్ చేసుకోవచ్చు.
మన మొబైల్ ఫ్రెండ్లీ థీమ్ సెలెక్ట్ చేసి మొబైల్ ఫ్రెండ్లీగా ఇది కన్వర్ట్ చేసుకోవచ్చు. కీప్ యువర్ వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీ. ఇది ఆన్లో ఉంది. ఇట్స్ ఓకే. క్లోజ్. ఇక్కడ అన్నీ కూడా మనం ఇట్లా సెట్ చేసుకోవడం, అన్ని ఆప్షన్స్ అన్నీ కూడా మన వెబ్సైట్కి పాస్వర్డ్ యాడ్ చేసుకోవటం ఇక్కడ నుంచి. ఇది వచ్చేసి డెవలపర్స్ మోడ్. ఎవరైనా ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకోవాలంటే మనం ఇక్కడికి వెళ్ళి హైర్ చేసుకోవచ్చు అంటే వెబ్సైట్ డిజైనింగ్కి. లైక్ ఇట్లా మన సైట్ ప్రివ్యూ పబ్లిష్ అంటే ఇప్పుడు మనం ఇది పబ్లిష్ చేయలేదు కదా, పబ్లిష్ చేయడం. సైట్ వ్యూ వ్యూ సైట్ ఆన్ మొబైల్, టెస్ట్ సైట్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ ఆప్షన్స్. ఇంకో న్యూ సైట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ చేసి మన సైట్ని ఆల్రెడీ డూప్లికేట్ చేయాలంటే చేయొచ్చు. ఇట్లా మన సైట్ని డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడికి డిలీట్ చేసుకోవచ్చు. లైక్ డాష్ బోర్డ్లో చూద్దాం ఏమైనా ఉన్నాయేమో. ఓకే, ఇక్కడికి వచ్చింది కానీ డాష్ బోర్డ్కి. ఇది స్లో ఉంది, స్లోగా ఇక్కడ ఇన్బాక్స్. సెటప్ ఇన్బాక్స్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, జీమెయిల్ అడ్రస్, ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి లీడ్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. డాష్ బోర్డ్లో ఉంది ఈ ఆప్షన్. ఛానల్స్, ఆటోమేషన్, ఇట్లా ఇన్బాక్స్లోకి ఎవరైనా మన ఫామ్ ఫిల్ చేస్తే ఇక్కడికి డేటా వచ్చేస్తుంది. దీనికి సెటప్ అంతా చేసుకోవాలి మనం. ఇన్బాక్స్ సెటప్ చేసుకుంటే లీడ్స్ వస్తాయి మనకు డైరెక్ట్. ఇంక మనం వేరే ప్లేస్కి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. బట్ ఇదైతే మాత్రం ఇట్లానే ఉంటుందండి, చాలా స్లోగా ఉంటుంది. కొంచెం టైం స్పెండ్ చేసుకొని చేసుకోవాలి. ఓకేనండి. ఇది ఓకే. మాత్రం మనం మ్యాక్సిమం వెబ్సైట్ డిజైనింగ్ అయితే చెయ్యము. కాకపోతే జస్ట్ 4 పేజెస్ క్రియేట్ చేసుకొని రిమైనింగ్ అంతా బ్లాగ్స్కి వర్క్ చేసుకుంటాం. మీరు పోర్ట్ఫోలియో చేయాలన్నా కూడా ఇవన్నీ మీకు పెద్దగా అవసరం ఉండదు. జస్ట్ పోర్ట్ఫోలియో వరకు మీరు డిజైన్ చేసుకోండి. దీన్ని యూజ్ చేసుకొని బాగుంటుంది నీట్గా. ఇది వచ్చేసి మనం జీమెయిల్కి సెటప్ చేసుకోమంటున్నాడు. ఎస్ఎంటిపి అంతా. ఇంకా మనకి జీమెయిల్ ఐడి కనెక్ట్ చేసుకొని ఇక అప్పుడు సెటప్ అయితే మనకి లీడ్స్ అనేవి వచ్చేస్తాయి. మనకి ఇక్కడ వచ్చేసి లీడ్స్ స్కిన్ బాక్స్లోకి. ఓకే అండి. ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి ట్రై చేసేటప్పుడు అవి మీరు నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు అది షేర్ చేసి నాకు చూపించండి, నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి.